శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే ఇక్కడ మీరు గమనించారు, శాంతిప్రసాద్ గారు ఒక కీలకమైన అబ్జర్వేషన్ చేశారు. ఏంటంటే మీరు అధికారంలో ఉంటే మీకు చలామణి అవుతుంది, వాళ్ళ అధికారం ఉంటే వాళ్ళకి చలామణి అవుతుంది, పరస్పరం ఆరోపణలు చేసుకోవడానికి పనికొచ్చే అంశం. ఈరోజు 10 ఏళ్ల పార్టీ, మీరు ఆ స్థాయిలో నిధులు అంటే భారత రాష్ట్ర సమితి స్థాయిలో ఇంచుమించు మీ ఇద్దరికి కూడా 873 కోట్ల రూపాయలు ఎంతో ఉంది. ఆ స్థాయికి ఎలక్ట్రల్ బాండ్స్ సేకరించగల స్థాయికి వైసీపీ ఎదిగిందంటే దాని వెనకాల మీ సమర్థత, మీ నైపుణ్యం, మీ దక్షత ఇవన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మీరు సర్పాస్డ్ టీడీపీ 43 ఏళ్ల సీనియారిటీ, అంత ఓఎల్ఎక్స్ పార్టీ రీజనల్ పార్టీస్లో లేదు. మీరు దాన్ని కూడా దాటేసి మీరు వచ్చారంటే ఏంటి ఆ కిటుకు? అందరికీ చెప్తే మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అవుతారుగా. శాంతి ప్రసాద్ గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. అది ఆయన చెప్పింది ఏంటి, ఎవరు అధికారంలోకి వస్తారంటే వాళ్ళకి ఇస్తారు. అధికారంలోకి వచ్చే పార్టీ కాసుకొని ఉంటారు వ్యాపారస్తులు, లేదా ఇండస్ట్రియలిస్టులు, లేదా అత్యధిక ఆదాయ మార్గాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆదాయాలు నిలబెట్టుకోవటానికి, వాళ్ళ ఆదాయాలు క్షీణించకుండా ఉండటానికి అధికార పార్టీ, ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి అండగా నిలుస్తారు. ఎప్పుడైతే ఈ గోప్యత అనే దాన్ని ఎందుకు తీసుకొచ్చాడంటే అందుకే తీసుకొచ్చాడు. ఆ గోప్యత ఇది షుడ్ నాట్ రివీల్, సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం లేదు అని 19(1)(a)కి భంగం కలిగే విధంగా ఎందుకు చేశారంటే దీనికోసమే చేశారు. ఈ రహస్యంగా జరిగేదంతా జరిగిపోతా ఉంటది. మన ప్రభుత్వాలే మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఇక మనం చేసిన వాళ్ళకి సాయం చేసుకుంటా పోవచ్చు. ఏదైనా కార్పొరేట్ లో శాంతి ప్రసాద్ గారు అన్నట్టు కార్పొరేట్ స్థాయిలో కాంపిటీటర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు మరి ఒకరు ఇచ్చారని తెలిస్తే రెండో వాళ్ళు, ఇప్పుడు ఈ రాజకీయ పార్టీ వాడికి ఇచ్చేవాడు అందరు కావాలి, ఎవడిచ్చినా తీసుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఏం చేదు కాదు కదా. కాబట్టి ఒకటి ఇచ్చాడు ఒకటి ఇవ్వలేదు అని చెప్పేసి ఇంకోటి బయటకు వచ్చిన తర్వాత చాలా నష్టం జరిగింది వాళ్ళకి. శాంతి ప్రసాద్ గారు చెప్పింది 100% కరెక్ట్. అటువంటి లేకుండా వీళ్ళు అనేక రకాలైన సవరణలు చేసి, మార్పులు చేసి ముందు కూడా ఎవరు కూడా జోక్యం చేసుకోకుండా ఉండే విధంగా వీళ్ళు చేశారు. కానీ చంద్రచూడ్ గారు అన్ని పరిశీలించిన తర్వాత ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆయన యొక్క దాన్ని ఏమంటారంటే చైతన్యవంతమైనటువంటి తీర్పుని మాత్రం అందరూ అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ కొంత కాలయాపన జరిగింది, ఎన్నికల వరకు బయటకు పడిపోవచ్చు. కానీ చంద్రచూడ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది ఈ కార్పొరేట్ బండారం మొత్తం బయటపడుతుంది. ఎంతో కొంత ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణం నెలకొనటానికి ఈ తీర్పు దారితీస్తుంది. ఖచ్చితంగా ఈ తీర్పు ఉపయోగపడుతుందని మాత్రం నేను నమ్ముతున్నాను.